నమస్తే. నేను మీ వెంకట్. జీవన్ రెడ్డి పార్టీ మారబోతున్నారా? జగిత్యాల మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి పార్టీ మారబోతున్నారా? మిత్రులారా, ముందుగా మన ఏవిఎం తెలుగు ఛానల్‌ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ బటన్ నొక్కండి. ఈ వీడియోని మాత్రం పూర్తిగా చివరి వరకు చూడండి. లైక్ చేసి షేర్ చేయండి. తాటిపర్తి జీవన్ రెడ్డి జగిత్యాల నుంచి 6 సార్లు ఎమ్మెల్యేగా వారు స్వయంగా గెలవడం జరిగింది. గతంలో మొదట వీరు తెలుగుదేశం పార్టీ నుంచి రాజకీయ ఆరంగేటం చేసి ఎన్టీ రామారావు గారి ప్రభుత్వంలో వీరు మంత్రిగా చేయడం జరిగింది. తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి వరుసగా అక్కడ వారు దాదాపుగా చాలాసార్లు గెలవడం జరిగింది. మంత్రిగా చేయడం కూడా వారికి ఆ అనుభవం ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీలో తెలంగాణ రాష్ట్రంలో జీవన్ రెడ్డి చాలా సీనియర్ నాయకులు, వాస్తవంగా ఇది. అయితే వీరికి ఎక్కువగా ఢిల్లీతో సంబంధాలు ఎక్కువ లేనప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకునితోటి సత్సంబంధాలు జీవన్ రెడ్డికి ఉన్నాయి. అయితే గత ఎన్నికల్లో జీవన్ రెడ్డి ఎమ్మెల్యేగా ఓడిపోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గాలి వీచినప్పటికి కూడా జగిత్యాలలో మాత్రం జీవన్ రెడ్డి పరాభవం కావడంతో, వారు ఓడిపోవడంతో వారికి ఎలాంటి అవకాశం ప్రభుత్వంలో రాలేదు. మళ్ళీ తిరిగి ఎంపీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ అధిష్టానం కూడా జీవన్ రెడ్డికి నిజామాబాద్ ఎంపీ నుంచి వారికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చినప్పటికి కూడా వారు మరొకసారి ఓడిపోవడం జరిగింది. జగిత్యాల శాసనసభ్యులుగా డాక్టర్ సంజయ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన తర్వాత వారు కాంగ్రెస్ పార్టీ తోటి సీఎం రేవంత్ రెడ్డిని కలిసి వారు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి వారు ఒక అభివృద్ధి విషయంలో జగిత్యాలను అభివృద్ధి చేయాలన్న ఒక ఉద్దేశంతో సీఎం తోటి కాంగ్రెస్ ప్రభుత్వంతో మేము కలిసి పనిచేస్తామని ఒక చర్చ తీసుకొచ్చి వారు కాంగ్రెస్ పార్టీ తోటి అనుసంధానం కావడం జరుగుతూ ఉంది. అయితే గత కొన్ని రోజుల నుంచి కూడా ఒక పెద్ద చర్చ అయితే జరుగుతూ ఉంది జగిత్యాలలో. జగిత్యాలలో కాదు, సో ఉమ్మడి రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ముఖ్యంగా జీవన్ రెడ్డి యొక్క వ్యవహార శైలిపై మాత్రం కాంగ్రెస్ పార్టీలో, మిగతా రాజకీయ పార్టీలో కూడా పెద్ద చర్చ అయితే జరుగుతూ ఉంది. మున్సిపల్ ఎన్నికల ముందు పెద్ద చర్చ అయితే జరిగింది టికెట్ల విషయంలో. అంత ముందు కూడా జీవన్ రెడ్డికి చాలా చేదు అనుభవాలు ఎదురైనప్పటికీ కూడా చాలాసార్లు ప్రెస్ మీట్ పెట్టి వారు బహిరంగంగా విమర్శలు చేయడం, కాంగ్రెస్ పార్టీ అధిష్టానంపై, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వంపై పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ ఒక సీనియర్ నాయకుడికి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అన్యాయం జరుగుతూ ఉంది అని వారు పదే పదే ఎన్ని విమర్శలు చేసినా, ఎన్ని మాటలు మాట్లాడినా కూడా కాంగ్రెస్ పార్టీ మాత్రం జీవన్ రెడ్డిని పట్టించుకున్న పాపాన పోవట్లేదు. ఇది వాస్తవమైన విషయం. ఇది ఒక పక్క మున్సిపల్ ఎన్నికల్లో టికెట్ల విషయంలో పెద్ద రాద్ధాంతం చేసిరు జీవన్ రెడ్డి. పదే పదే ప్రెస్ మీట్లు పెట్టి అనేక సార్లు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్పై విమర్శలు తీసుకొచ్చి ఎంత ఒత్తిడి తీసుకొచ్చినా కూడా చివరికి అక్కడ ఎమ్మెల్యే సంజయ్ కుమార్దే పైచేయి అయింది. అది టికెట్ల విషయంలో కావచ్చు, అభ్యర్థులను గెలిపించుకునే విషయంలో కావచ్చు, చివరికి మున్సిపల్ చైర్పర్సన్ పదవి కూడా డాక్టర్ సంజయ్ కుమార్ అంటే ఎమ్మెల్యే వర్గానికే పెద్దపీట హైకమాండ్, కాంగ్రెస్ పార్టీ హైకమాండ్, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మొగ్గు చూపింది. అంటే ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సూచించిన అభ్యర్థికి మాత్రమే చైర్పర్సన్ అవకాశం కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. జీవన్ రెడ్డి పదే పదే మొదటి నుంచి ఉన్నటువంటి కార్యకర్తలకు అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీపై పెద్ద ఎత్తున ఒత్తిడి తీసుకొచ్చినప్పటికీ కూడా అసలు కాంగ్రెస్ పార్టీ జీవన్ రెడ్డి యొక్క మాటలను, జీవన్ రెడ్డి యొక్క వ్యవహారాన్ని కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ అసలు పట్టించుకున్న పాపన కూడా లేదు. అసలు ఒక పక్క చెప్పాలంటే, వాస్తవం చెప్పాలంటే అసలు జీవన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ ఇప్పుడో వదిలేసింది. అసలు జీవన్ రెడ్డి పదే పదే పార్టీ మారతాం కావచ్చు, పార్టీ మారుతాను కావచ్చు, పార్టీ మారే విధంగా అసలు కాంగ్రెస్ పార్టీలో ఉండాలా వద్దా, వెళ్ళిపోవాలా అనే విధంగా బహిరంగ మాటలు మాట్లాడినప్పటికీ కూడా అసలు కాంగ్రెస్ పార్టీ చర్యలు కూడా తీసుకోవట్లేదు. ఎందుకు ఇక్కడ అంటే అసలు కాంగ్రెస్ పార్టీ జీవన్ రెడ్డిని పూర్తి పక్కన పెట్టింది. ఇది వాస్తవమైన విషయం. ఇది అంటే రాజకీయంగా జగిత్యాలలో జరుగుతున్నటువంటి రాజకీయ నిర్ణయాలు, రాజకీయ చదరంగంలో మనకు అర్థమవుతుంది. చిన్నపిల్లాడిని అడిగినా కూడా అర్థమవుతుంది కదా. అక్కడ ఎమ్మెల్యే సంజయ్ కుమార్కు కాంగ్రెస్ పార్టీ ఎక్కువ ప్రియారిటీ ఇవ్వడం మనకు కనబడుతుంది కదా. వారు సూచించిన అభ్యర్థికి చైర్పర్సన్ అవకాశం ఇవ్వడం కావచ్చు, అధికార పార్టీతో కలిసి కావచ్చు, అభివృద్ధి విషయంలో వారికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం కావచ్చు, కమిటీల విషయంలో కానీ,
పదవుల విషయంలో గాని, రాజకీయంగా గాని, ఒక నిర్ణయాలు తీసుకోవడంలో గాని, ఈ విధంగా జరుగుతుంది గదా! మరి జీవన్ రెడ్డి మరే గత 1, 2 రోజుల్లో గూడా మళ్ళీ తిరిగి ప్రెస్ మీట్‌లో మేము కాంగ్రెస్ పార్టీలో అసలు ఉండాలా? వద్దా? కాంగ్రెస్ పార్టీలో ఉండకపోవచ్చు భవిష్యత్తులో. అసలు భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలియకపోవచ్చు. అయోమయంలో ఉన్నామని వారు ప్రెస్ మీట్‌లో మాట్లాడడం జరుగుతా ఉంది. ఇంకా ఎన్ని రోజులు జీవన్ రెడ్డి? నువ్వు పెద్ద సీనియర్ నాయకునివి. ఒకానొక సందర్భంలో జీవన్ రెడ్డి సూచించిన ఆహ్, పక్కా నియోజకవర్గాల్లో గూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఏ నియోజకవర్గం తీసుకున్నా జీవన్ రెడ్డి సూచించిన పేరు, జీవన్ రెడ్డి సూచించిన అభ్యర్థికి, వ్యక్తికి మాత్రమే ఎమ్మెల్యే టికెట్లు రావడం జరిగింది. ఇది వాస్తవమైన విషయమే గదా! కానీ ఇవాళ ఆయనకే క్లిష్ట పరిస్థితి ఎదురైతా ఉంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఏ ఎమ్మెల్యే గూడా జీవన్ రెడ్డికి సపోర్ట్ చేయట్లేదు. ఇది వాస్తవమైన విషయం గూడా. ఆయన ఎంత దిగమింగుకున్నా, ఎంత బాధపడుతూ ఉన్నా గూడా, ఏ ఒక్కరు గూడా అసలు పలకరించే పాపాన గూడా పోవట్లేదు. అంత పెద్ద సీనియర్ నాయకుడి పరిస్థితి చాలా దయనీయమైన పరిస్థితి ఇది వాస్తవంగా రాజకీయంగా. అంటే ఒకానొక దశలో వారు అసలు కొంచెం ఆయన ఏజ్ గూడా ఎక్కువ అయిపోతా ఉంది. అసలు ఎక్కువ గూడా వయసు రీత్యా గూడా ఎక్కువ పైబడి ఉన్నాడు. అయినప్పుడు గూడా ఈ సమయంలో నిజంగా వారిని బాధపెట్టడం మాత్రం చాలా బాధాకరమైన విషయమే వ్యక్తిగతంగా. కానీ ఇక్కడ మరి జీవన్ రెడ్డి అసలు ఎప్పుడు పార్టీ మారుతారు? నిజంగా పార్టీ మారే అవకాశం ఉందా? నిజంగా పార్టీ మారతారా? అసలు మారితే ఏ పార్టీలోకి వెళ్తారు? పెద్ద చర్చ అయితే జగిత్యాలలో మాత్రం జరుగుతా ఉంది. అయితే ఇది ఎంత లేట్ అయితే అంత జీవన్ రెడ్డికి నష్టం జరుగుతా ఉంది అనేది జీవన్ రెడ్డి అనుచరులు, జీవన్ రెడ్డిని అభిమానించేటువంటి కార్యకర్తలు, అభిమానుల మొత్తం ఒక పెద్ద చర్చ అయితే జరుగుతా ఉంది. ఎంత లేట్ అయిన కొద్దీ జీవన్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి అనుచరులు, అభిమానుల నుంచి ఒకరు జారిపోవడం మాత్రం జరుగుతా ఉంది ఇది. ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అనుచరులను ఒకరిని వారి వైపు అంటే ఎమ్మెల్యే వైపు తిప్పుకునే ప్రయత్నం మాత్రం కొంత సక్సెస్ అయ్యే అవకాశం ఉంది దీంట్లో. చాలా తీవ్రమైనటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఆయన ఒక ఎమ్మెల్యేగా ఉన్నారు. అధికార పార్టీ పనుల విషయం గావచ్చు, కాంట్రాక్ట్ విషయంలో గావచ్చు, పదవుల విషయంలో గావచ్చు, పైరవీల విషయంలో గావచ్చు, ఎన్నో ఉంటాయి గదా! అధికార పార్టీ అంటే. చాలా రకాల లాభాలు ఉంటాయి గదా! వ్యక్తిగత లాభాలు గూడా ఉంటాయి గదా! అలాంటి ఏదో ఒక ముగ్గు చూపి ఏదోటువంటి లాభాలను కార్యకర్తలకు, నాయకులకు వారిని అంటే మభ్య చేసుకోవడానికి, వారిని నచ్చజేసుకోవడానికి ఏదో ఒక అవకాశాన్ని కల్పిస్తామని ఎమ్మెల్యే హామీ ఇస్తే, జీవన్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి అనుచరులు గూడా ఒకరు జారిపోయే అవకాశం గూడా ఉంటది. మరి జీవన్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి అనుచరుల పరిస్థితి ఏంది? రేపు వారి రాజకీయ భవిష్యత్తేంది? ఇవన్నీ ఆలోచించాలి గదా! జీవన్ రెడ్డి ఇంకా మీరు పదే పదే లేట్ చేయడం వల్ల మీకు మీరే నష్టం చేసుకుంటా ఉన్నారు. వాస్తవంగా ఇంకొక చర్చ ఏందంటే, జీవన్ రెడ్డి పార్టీ మారకుండా వారి వారసులను కొడుకు లేదా కోడలను వేరే పార్టీలోకి వెళ్ళి, ఆ పార్టీ నుంచి పోటీ చేయించే ప్రయత్నం గూడా ఒక చర్చ జరుగుతా ఉంది. అనేది మాత్రం వాస్తవంగా జరుగుతా ఉంది. సరే ఏం జరుగుతది? భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయం తీసుకోబోతా ఉన్నారు? అనేది ఒక చర్చ అయితే జరుగుతా ఉంది. ఏది ఏమైనప్పుడు కూడా రాజకీయ క్లిష్ట పరిస్థితిలో జీవన్ రెడ్డి మాత్రం ఉన్నారిప్పుడు ఇక్కడ. వాస్తవ విషయం. ఎంత ప్రయత్నం చేసినప్పుడు గూడా కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులుగా ఎంత తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేసినప్పటికి గూడా కాంగ్రెస్ పార్టీ నుంచి మాత్రం జీవన్ రెడ్డికి ఎలాంటి సహకారం మాత్రం అందట్లేదు. పొమ్మనకనే పొగ పెడతా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ హైకమాండ్, కాంగ్రెస్ పార్టీ పెద్దలు గూడా జీవన్ రెడ్డిని పట్టించుకున్న పాపాన పోవట్లేదు. ఏ ప్రెస్ మీట్ పెట్టినా, ఎన్ని మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి తన బాధను వెళ్ళగక్కినా గూడా అసలు ఆయనతో మాట్లాడే నాయకులు లేరు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే కాదు రాష్ట్ర స్థాయిలో నేతలు గూడా ఎవరు గూడా అసలు ఆయనను పలకరించే పాపాన పోవట్లేదు. ఇట్లాంటి పరిస్థితుల్లో జీవన్ రెడ్డి ఇంకా ఎంత కాలం వెయిట్ చేస్తారు? ఇది ఆయనకే ముప్పుగా రాజకీయ ముప్పుగా తయారు కాబోతా ఉంది గదా! ఇది వాస్తవమైన విషయమే కదా! ఇంకా ఎన్ని రోజులు వెయిట్ చేయబోతా ఉన్నారు? మీ అనుచరుల పరిస్థితి ఏంది? మీ కార్యకర్తల భవిష్యత్ ఏంది? వారందరి కోసం మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది కదా! మరి భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయం తీసుకోబోతా ఉన్నారు? మరి ఏ పార్టీలోకి వెళ్ళే అవకాశం ఉంది? నిజంగా కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకొస్తే ఒకవేళ, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తే ఒకవేళ జీవన్ రెడ్డి, మరి బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్తారని ఒక చర్చ అయితే జరుగుతా ఉంది. మరి ఇది ఎంతవరకు వాస్తవం అనేది జీవన్ రెడ్డి స్వయంగా చెప్పాల్సిన పరిస్థితి మాత్రం ఉంది. ఒక పక్క బీజేపీ కూడా కొంత ప్రయత్నం చేసే అవకాశం ఉంది. ఇక్కడ ఎంపీ బండి సంజయ్ మనకి ఎంపీ అరవింద్ గూడా కొంత జీవన్ రెడ్డి తోటి సాన్నిహిత్యం ఉంది. ఇక్కడ కేంద్ర సహాయ మంత్రి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ తోటి గూడా జీవన్ రెడ్డికి చాలా సంబంధాలున్నాయి వ్యక్తిగతంగా. ఆహ్, బీఆర్ఎస్ పార్టీలో గూడా ఒక పక్క కేటీఆర్ టచ్‌లోకి వచ్చారు. జీవన్ రెడ్డిని మాట్లాడుతా ఉన్నారని ఒక చర్చ జరుగుతా ఉంది. ఇది ఎంతవరకు వాస్తవం?
మరి బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్తారా? ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి నిజంగానే జీవన్ రెడ్డి రాజీనామా చేసి బయటకొస్తే బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్తారా? లేదా బీజేపీలోకి వెళ్తారా? అనేది మాత్రం జగిత్యాలలో మొత్తం ఒక పెద్ద చర్చ అయితే జరుగుతా ఉంది మరి. ఇది ఎంతవరకు వాస్తవం? మరి ఎంతవరకు మరి ఇంకా ఎన్ని రోజుల సమయం తీసుకుంటారు? ఇప్పటికే చాలా ఆలస్యమైంది. చాలా ఇబ్బంది పడుతున్నారని అనుచరుల నుంచి మాత్రం జీవన్ రెడ్డిపై పెద్ద ఎత్తున ఒత్తిడి మాత్రం జరుగుతా ఉంది. జీవన్ రెడ్డిని అభిమానించే కార్యకర్తలు, అభిమానులు వారి అనుచరుల నుంచి కూడా జీవన్ రెడ్డిపై వ్యక్తిగతంగా పెద్ద ఎత్తున మాత్రం ఒత్తిడి మాత్రం రాజకీయ ఒత్తిడి మాత్రం ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. ఇక కాంగ్రెస్‌లో మనకు భవిష్యత్తు లేదు. కాంగ్రెస్‌లో మనలకు నష్టం జరుగుతా ఉంది. అందరం నష్టపోతా ఉన్నాం. మీరు నష్టపోతా ఉన్నారు. మిమ్మల్ని అభిమానించినందుకు మేము నష్టపోతా ఉన్నామని వారి యొక్క అనుచరులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున లబోదిబోమని వారి యొక్క బాధను మాత్రం జీవన్ రెడ్డిపై ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం తీవ్రంగా చేస్తా ఉన్నారు. ఇది జీవన్ రెడ్డిపై వ్యక్తిగతంగా చాలా ప్రభావం చూపుతా ఉంది. చాలా ప్రభావం కూడా పడతా ఉంది. మరి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతా ఉన్నారు? నిజంగా కాంగ్రెస్ పార్టీకి జీవన్ రెడ్డి రాజీనామా చేయబోతా ఉన్నారా? నిజంగా రాజీనామా చేసిన తర్వాత మరి ఏ పార్టీలోకి వెళ్ళబోతా ఉన్నారు? నిజంగా బీఆర్ఎస్‌లోకే వెళ్ళే అవకాశం ఉందా? లేదా బీజేపీలోకి వెళ్ళే అవకాశం ఉందా? అనేది మాత్రం రానున్న రోజులలో తేటతెల్లమయ్యే అవకాశం ఉంది.